I know that the harvest is large in India and you need so many more workers. So we have to continue to pray, Lord of the harvest, raise up your workers for India. మనము నిరంతరము ఈ పెద్ద దేశం కోసం మనం ప్రార్థన చేయాలి. దేవుడు ఆ పనివాడిని లేపాలి. ఎందుకంటే విస్తారమైన పంట ఇక్కడ ఉంది కాబట్టి. I've had the blessing of doing 3 ministry trips to Pakistan, 4 to India and 5 to Nepal. గమనించండి, భారతదేశంతో అలాగే పాకిస్తాన్‌తో అలాగే నేపాల్‌తో దైవ సేవకులకు అనుబంధం ఉంది. ఇన్ని దేశాల్లో వాళ్ళు పరిచర్య చేస్తా ఉన్నారు. And my burden is to preach the gospel, knowing that Jesus Christ will not come back until the gospel has been preached to all nations. ప్రపంచమంతా లేకపోతే సకల జనులకు సువార్త ప్రకటించబడనంత వరకు యేసుక్రీస్తు మరలా రావడం అనేది జరగదు కాబట్టి మనం సువార్త చేయాలి. And that all nations is all tribes and all people groups. So we have to believe God for a breakthrough amongst every tribe. ప్రతి జనాంగము, ప్రతి భాష మాట్లాడేవారు లేకపోతే ప్రతి జాతికి కూడా దేవుడు వార్త అందించబడాలి. కాబట్టి మన మీద దేవుని భారం ఉంది. అందరి కోసం మనం ప్రార్థన చేయాలి. Jesus is Lord and Savior, and we simply have the blessing of being called to be his servants. దేవుడు ప్రభువుగాను రక్షకుడుగాను ఉన్నాడు. మనము కేవలము ఆయన పనివారంగా సేవకులంగా మనం పనిచేస్తున్నాం, అలాగే పిలువబడుతున్నాం. Now for our ministries we need perseverance, we need prayer, we need to walk with God. మనకు పరిచర్య చేస్తున్న మనకు ప్రార్థన అవసరము, మనకు పరిచర్య అవసరం కాబట్టి మనం కలిసి దేవునితో కలిసి పని చేయాలి. So I just want to encourage you today to press forward in your calling and the special work that God wants to do through you. ఈ దినాన నేను మిమ్మల్ని ఏం ప్రోత్సహిస్తున్నానంటే, మీరు పిలిచిన పిలుపుకు తగ్గట్టుగా దేవుడు మిమ్మల్ని బలవంతం చేసి ఆ పిలుపులో ముందుకు తీసుకొని రావాలని మీ గురించి నేను ప్రార్థన చేస్తున్నాను, ప్రోత్సహిస్తున్నానండి. Just a quick introduction to how God called me to ministry. ఒక చిన్న పరిచయం, దేవుడు నన్ను ఏ విధంగా సేవకు తీసుకొని వచ్చాడనే విషయాన్ని మీ ముందు ఉంచాను. I was blessed that God's love was in my family, so I gave my life to Jesus from a young age. యవ్వన సమయంలోనే దేవుడు నన్ను ప్రేమించడం ద్వారా నా వయసును, నా జీవితాన్ని నేను దేవునికి అప్పగించాను. But it was when I was 16 years old and went to a Christian youth camp, God really touched me and called me in a powerful way. 16 సంవత్సరాల వయసులో ఒక క్రైస్తవ యూత్ క్యాంప్‌కి నేను వెళ్ళాను. అక్కడ దేవుడు నన్ను పట్టుకున్నాడు, చాలా బలంగా పట్టుకున్నాడు. పట్టుకొని దేవుడు నన్ను ఏర్పరచుకొని పిలుచుకొని సేవకు నడిపించాడు. I didn't know what the word evangelist meant back then, but straight away God called me to preach the gospel and to take the gospel to others. నాకు ఏ విషయంలో కూడా అవగాహన లేదు, జ్ఞానం లేదు, కానీ దేవుడు తన దూతలను ఏర్పాటు చేసుకుని నేరుగా సువార్త పరిచర్యలోనికి, సువార్త ప్రకటించడానికి, సువార్త చెప్పడానికి దేవుడు నన్ను ఏర్పాటు చేసుకుని నడిపించాడు. So first of all, I traveled around my own country of New Zealand, and for about 9 years I worked as an evangelist. నేరుగా నా సొంత దేశానికి నేను వెళ్ళిపోయాను. అక్కడ 9 సంవత్సరాలు ఒక సువార్థికునిగా నేను దేవుని పని చేశాను. Then I went on my first missions trip, probably after about 6 or 7 years, but that was a wonderful experience of, first of all, going to another country, and I was working among the Indians in the islands of Fiji. గమనించండి, నా పరిచర్య ప్రారంభించిన 6 సంవత్సరాల తరువాత నా మొట్టమొదటి మిషనరీ ప్రయాణం జరిగింది. అక్కడ నేను అద్భుతమైన అనుభవాన్ని పొందుకున్నాను. దేవుని ఘనపరిచాను, పరిచర్య చేశాను. అయితే ఈ కొన్ని భారతదేశపు దీవుల్లో కూడా నేను పరిచర్య చేస్తా ఉన్నాను. ఫీజీ అనే ఒక చిన్న దీవుల్లో దేవుడు నన్ను అక్కడికి ఏర్పాటు చేసుకొని నడిపించడం జరిగింది. అక్కడ కూడా పరిచర్య చేశాను. I actually came back from that missions trip thinking, oh, it's too hard to be a missionary. So I needed to break through, and this again is where we need to grow in God and have perseverance. అయితే ఆ మిషనరీ ప్రయాణం తర్వాత నేను ఇంటికి వచ్చాను. నేను అనుకున్నాను, అబ్బా ఇది చాలా కష్టంగా ఉంది,
అయితే దేవుని కృప నాకు ఇందులో గావాలి ఇది జయించడానికి. కాబట్టి వచ్చి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత నేను దేవుని వద్ద ప్రార్థన చేశాను. దేవా నాకు కొంచెం మెలకువలు కావాలి అని జెప్పి. But God called me again, and next was to do missionary work in Ghana, which is a country in West Africa. అయితే తర్వాత మరలా నేను వెస్ట్ ఆఫ్రికాకు అంటే దక్షిణ ఆఫ్రికాకు నేను వెళ్ళాను గానా దేశానికి. ఆ వెస్ట్ ఆఫ్రికాలో దేవుని పరిచర్య చేశాను. తర్వాత మిషనరీ ప్రయాణంగా. And I was doing gospel crusade meetings, but out of that also developed a ministry of sharing the gospel with Muslims. అక్కడ దేవుడు బహిరంగ సువార్త సభల్లో దేవుడు నన్ను వాడుకున్నాడు. అనేకులకు పరిచర్య చేశాను. అయితే చాలా ప్రత్యేకంగా ముస్లిం ప్రజలకి దేవుని సువార్త ప్రకటించడానికి దేవుడు ఎంతగానో సహాయం చేశాడు. And actually in that part of the world, quite a few Muslims were becoming Christians. It was a struggle, but we were getting breakthroughs in seeing Muslims become Christians. ఆ ప్రాంతంలో ముస్లిం ప్రజలు దేవుని దగ్గర రావడము, దేవుని విశ్వసించడము, దేవుని రక్షణలో ఉండడం జరుగుతా ఉన్నది. అక్కడ ఒక గొప్ప పరిచర్య వారి మధ్యలో దేవుని కార్యాలు జరుగుతా ఉన్నాయి. దేవుడు చేస్తున్నాడు. And it was during that time that I also realized that God was calling me to be a Bible teacher, not just an evangelist, but also to teach and make disciples. అంత మాత్రం కాకుండా ఈ మిషనరీ ప్రయాణాల తర్వాత దేవుడు నాతో మాట్లాడిన విషయం ఏంటంటే సువార్త పని చేయడం మాత్రమే కాకుండా ఒక బైబిల్ బోధకునిగా కూడా ఉండడానికి దేవుడు నన్ను ఏర్పరచుకొని పిలిచాడు. అది నేను గ్రహించాను. So you could say that I had two different aspects of ministry. One was the strong evangelism and the other was the strong Bible teaching. ఇక్కడ రెండు రకాల పరిచర్యలు నేను కలిగి ఉన్నాను. ఒకవైపున ఒక బలమైన సువార్త పరిచర్య కలిగి ఒక సువార్థికునిగా పనిచేస్తా ఉన్నాను. అలాగే ఒక బైబిల్ బోధకునిగా కూడా ఉపదేశకునిగా కూడా నేను పనిచేస్తా ఉన్నాను. At that time, I still had no idea that God would call me to be a pastor as well. I was happy being an evangelist and a Bible teacher, but then the time came when God called me for the next ministry as well. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, దైవదాసులారా, నేను ఒక బైబిల్ బోధకునిగా ఉన్నాను. అలాగే ఒక బలమైన సువార్థికునిగా ఉన్నాను. అలాంటి సమయంలో నేను చాలా సంతోషంగా ఉన్నాను దేవుని పరిచర్యతో. అదే సమయంలో దేవుడు మరలా మరొక పరిచర్యకు కాపరి పరిచర్య కూడా నన్ను ఏర్పాటు చేసుకుని ఒక పాస్టర్ గా దేవుడు మరలా నన్ను ముందుకు తీసుకెళ్ళమని చెప్పి భారాన్ని మళ్ళా పెట్టాడు. So while my passion is still for missions and evangelism, I'm also now pastoring my second church in New Zealand. న్యూజిలాండ్ లో నా 2 సంఘములో పరిచర్య చేస్తూ నేను సేవకునిగా అలాగే సువార్థికునిగా నేను బైబిల్ బోధకునిగా చేస్తున్నాను. పరిచర్యలో ఒక కాపరిగా కూడా నడుస్తున్నాను. But we have to grow in God, and God can take us through different stages in our ministries. దేవుడు పరిచర్యలో ఆధ్యాత్మిక జీవితాల్లో మనం ముందుకు వెళ్తా ఉన్నాం, ఎదగాలి. అయితే అలా ఎదుగుతున్న సమయంలో దేవుడు చాలా ఉన్నతమైన స్థితికి మనల్ని తీసుకెళ్తా ఉంటాడు. We all have a slightly different journey, but my journey has been, first of all, evangelist, then Bible teacher, then pastor. There's 3 stages, and all of them are still operating. 3 స్థాయిల్లో దేవుడు నన్ను పిలుచుకున్నాడు. ప్రతి దాంట్లో కూడా నేను ఆశపడ్డాను, సంతోషపడ్డాను, సువార్త పనిచేశాను. 3 స్థాయిలో సువార్థికునిగా, ఒక బైబిల్ బోధకునిగా, ఉపదేశకునిగా, తర్వాత ఒక పాస్టర్గా అంటే కాపరిగా పిలువబడ్డాను. ఇలాగా పని చేస్తూ ఉన్నా కూడా నా యొక్క ఆశ అంతా కూడా మిషనరీగా ప్రయాణాల్లో ఉండాల్సినదిగా నేను ఎక్కువ ఆశపడేవాడిని. Well, I want us to have a Bible reading. I'll probably then give some more stories from my ministry, but the Bible reading comes from Matthew chapter 16. మన బైబిల్ గ్రంథం చదువుకుందామండి. అయితే ఈ వచనాలు మనకి ఇంకా ఎక్కువగా తోడ్పడతాయి. మత్తయి సువార్త 16వ అధ్యాయంలోని కొన్ని మాటలు చదువుదాం. Matthew chapter 16 verses 13 to 20. 13 నుండి 20 వచనాలు మనం చదువుకుందామండి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 13 నుండి 20 వచనాలు. Shall I read, man of God? Yes. ఓకే, 13 నుండి చదువుతున్నాను, 20 వచనాలు. యేసు ఫిలిప్పుదైన కైసరియా ప్రాంతం వచ్చినప్పుడు
మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడగా వారు కొందరు బాప్తిసమిచ్చు యోహాననియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తల్లో ఒక్కడని చెప్పుకొనుచున్నారనేది. అందుకు ఆయన మీరైతే నేను ఎవడని చెప్పుకొనుచున్నారని వారిని అడగా, అందుకు సీమోను పేతురు నువ్వు సజీవుడమైన దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పాను. అందుకు యేసు సీమోను బరియోను నీవు ధన్యుడవు, పరలోకమందున నా తండ్రి ఈ సంగతులు నీకు బయలుపరిస్తేనే గాని నరులు నీకు బయలుపరచలేదు. మరియు నువ్వు పేతురువు, ఈ బండ మీద నా సంగమును కట్టుదును, పాతాళ లోకపు ద్వారంలో దాని ఎదుట నిలవనేరవని నీతో చెప్పుచున్నాను అనెను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. నీవు భూలోకమందు దేన్ని బంధించదువో అది పరలోకమందు బంధించబడును, భూలోకమందు దేన్ని విప్పుదువో అది పరలోకమందు విప్పబడునని అతనితో చెప్పెను. అటు పిమ్మట తాను క్రీస్తు అని ఎవరితోనూ చెప్పవద్దని ఆయన తన శిష్యులకు ఖండితముగా ఆజ్ఞాపించెను. ఆమేన్. Most important question is, who is Jesus? ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన ప్రశ్న ఏంటంటే యేసు ప్రభు ఎవరు? And of course we know he is Lord, Savior, King, Master, Redeemer, so much about Jesus. అయితే మనకు తెలుసు ఆయన ప్రభు అని, రక్షకుడని, విమోచకుడని, యజమానుడని, దేవుడని ఇక చాలా ఉంటాయి. ఇవన్నీ కూడా మనకు తెలిసిన విషయాలే. But unfortunately, much of the world is lost because they don't know who is Jesus. లోకమంతా కూడా నశించిపోతా ఉన్నారు కాబట్టి చాలా మందికి యేసు ప్రభు ఎవరనే సంగతి తెలియదు. But we have to keep asking them. Ask Hindus, ask Muslims, who is Jesus? అయితే మనమందరము వారిని అడగాలి. హిందువులను గాని, ముస్లింలను గాని, ఇంకేం దేవుని తెలియని వారిని గాని యేసు ప్రభు ఎవరు అనే విషయాన్ని వారిని అడగాలి. Keep asking that question. నిరంతరము ఆ ప్రశ్న అలాగా మీరు అడుగుతా ఉండండి. Now we see that the people of Israel, even they didn't properly understand who is Jesus. ఇశ్రాయేలు ప్రజలు కూడా నిజముగా అంటే వాస్తవంగా యేసు ప్రభు ఎవరనే విషయాన్ని వారు అర్థం చేసుకోలేకపోయారు. It's like they were holding on to their old prophets. వారందరూ కూడా ఎట్లున్నారంటే వారు సొంత ప్రవక్తల మీద ఆనుకొని ఉంటా ఉన్నారు. And yes, the old prophets, they were wonderful, amazing servants of God. పాత నిబంధనలోని ప్రవక్తలందరూ కూడా అద్భుతమైన వారు, గొప్పవారు, గొప్ప సేవ చేసిన వారుగా ఉన్నారు. But why were they comparing Jesus to those old prophets when they not knowing that Jesus Christ is so much greater? అయితే వారు ఎందుకు ఆ ప్రవక్తల్లో ఒకరితో ఎంచుతున్నారు? వారికంటే యేసు ప్రభు చాలా గొప్పవాడనే విషయాన్ని ఎందుకు గ్రహించలేకపోయారు? So then Jesus asks his very own closest disciples, who do you say that Jesus, who I am? అలాగనే యేసు ప్రభు తన ప్రియమైన శిష్యులను అడుగుతున్నాడు. అయితే మీరు నా గురించి ఏమనుకుంటున్నారని అడుగుతున్నాడు. Simon Peter, he was always the one who was quick to take the lead. అయితే సీమోను పేతురు చాలా త్వరగా ఏదైతే ప్రభు అంటాడో వెంటనే స్పందించడానికి సిద్ధంగా ఉంటాడు. Sometimes he would speak from his own mind, but on this occasion he spoke from revelation from God the Father. ఎప్పుడు కూడా ఆయన కొన్నిసార్లు తన సొంత మనసు ప్రకారంగా మాట్లాడతాడు కానీ ఈ సమయంలో దేవుని యొక్క ప్రత్యక్షతను పొందుకొని మాట్లాడుతున్నాడు. And that's what we need to pray for and believe for, that God the Father will bring greater revelation of Jesus Christ to India. అయితే ఆ విధంగానే దేవుడు తండ్రి అనే దేవుడు గొప్ప ప్రత్యక్షతను భారతదేశానికి తీసుకొని రావాలని మనం కూడా ప్రార్థన చేయాల్సిన వారంగా ఉన్నాం. And if we're trying to share the gospel with a Hindu or a Muslim or maybe even a nominal Christian, we have to believe that God the Father through the Holy Spirit is going to bring revelation of the glory of Jesus Christ. ఆ విధంగా భారతదేశంలో ప్రతి ఒక్క బిడ్డకు హిందువులకి కానీ ముస్లింలకు కానీ దేవుని ఎరుగని వారికి కానీ నామకార్థ క్రైస్తవులకి కానీ యేసు ప్రభు ఎవరనే ప్రశ్న అడుగుతూ యేసు ప్రభు తండ్రి అనే దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ఎలాంటి ప్రత్యక్షత భారతదేశానికి తీసుకొని రాబోతున్నాడు మనం చెప్పాలి. And Peter confesses that Jesus Christ is the promised one, the Messiah, the one that the prophets had all been predicting would come.
గమనించండి పేతురు ఏమంటున్నాడంటే, కొంతమంది నువ్వు ప్రవక్తవు అని అంటున్నారండి. ఎవరైతే ప్రవక్తలు ప్రవచించారో, ఆ ప్రవక్తల గురించి మీరు కూడా ప్రవచించడానికి, ఆ రాబోయే ఆయన గురించి ప్రవచించడానికి వచ్చారని కొంతమంది అనుకుంటున్నారని చెప్తున్నాడు. And God had chosen Israel out of all the nations of the world to be able to bring forth the promised Savior. దేవుడు లోకమంతట్లో ఉన్న అన్ని దేశాల్లో ఉన్న ఇజ్రాయిలు దేశాన్ని దేవుడు గొప్పగా ఆశీర్వదించాడు. ఎందుకోసమంటే రాబోతున్న విమోచకుడు ఇజ్రాయిలు జనాంగముడు వస్తాడు అని చెప్పి ప్రవచించి ఆశీర్వదించినట్టుగా మనం లేఖనాల్లో చూస్తున్నాం. And that was because Abraham was God's friend, and out of a deep friendship with God, God was able to fulfill his plan. గమనించండి, దేవుడు ఎంత గొప్పగా ఉన్నాడంటే అబ్రహాంకి స్నేహితుడిగా ఉన్నాడు. స్నేహితునిగా ఉండి ఆయన యొక్క లోతైన ప్రత్యక్షతను లేకపోతే ఆయన ప్రవచనాన్ని అబ్రహాము ద్వారా నెరవేర్చడానికి దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. But God's plan was always to reach all the nations and to fill the whole world with the light of his glory. దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే ప్రతి ఒక్క దేశానికి ఆయన తెలియపరచబడడం, ఆయన చేరుకోవడం, ప్రపంచమంతా లోకమంతా ఆయన వెలుగు చేత నింపబడడం అనేది ఆయన యొక్క ప్రణాళిక అయి ఉన్నది. And even though Israel sinned in many ways, God still was able to fulfill many aspects of his plan through the nation of Israel. అయినా కూడా ఇజ్రాయిల్‌కు దేవుని యొక్క గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నది. ఇజ్రాయిల్ దేశమంతటా కూడా పంపించబడ్డారు. దేవుని ప్రణాళిక ప్రకారంగా దేవుని పని జరుగుతా ఉండింది. And God brought forth really the Bible through the nation of Israel. So we have to be thankful for our Christian heritage through the people of Israel. గమనించండి, ఇశ్రాయేలుల ద్వారానే మనం దేవుని తెలుసుకున్నాం, బైబిల్‌ను పొందుకున్నాం. అయితే దేవునికి ఎంత కృతజ్ఞత కలిగి ఉన్నాము, అలాగే ఇశ్రాయేలు జనాంగానికి కూడా దేవుడు వార్తాహరు వచ్చాడు కాబట్టి వారు కూడా మనం కొంత కృతజ్ఞత కలిగిన వారంగా ఉండాలి. There's still something very special when a Jewish person, the darkness is removed from their eyes and they suddenly realize that Jesus is their Messiah. యూదుల విషయంలో కూడా మనం ఆలోచన చేసినట్లయితే ఒక ప్రత్యేకమైన స్థితిగా ప్రభు యూదా జాతి నుండి వచ్చినప్పుడు అందరూ కూడా గ్రహించారు. కొంతమంది ఆయన ప్రభు అని లేకపోతే ఆయన రక్షకుడు అనే సంగతి కొంతమంది తెలుసుకోగలిగారు. Even today there are many Jewish people who are spiritually blind, but God always has a remnant of true believers in Israel. నేటికి కూడా యూదులైన వారిలో కొంతమంది ఆత్మీయ అంధులుగా ఉంటున్నారు. సో అలాగా ఉంటున్న వారికి దేవుని యొక్క ప్రత్యక్షత రావాలని మనం అందరం కోరుకోవాలి. I had the blessing of visiting Israel, visiting some of the famous Bible places, but we need to continue to pray for ultimately the church and Israel to be united in Jesus Christ. అయితే దేవుడు నాకు కృప చూపించి ఆశీర్వదించాడు. ఇజ్రాయేలు దేశాన్ని దర్శించడానికి కొన్ని ప్రాముఖ్యమైన బైబిల్లో ఉన్న వచనాలు చూడడానికి దేవుడు కృపనిచ్చాడు. అయితే ప్రార్థన మనం ఏం చేయాలి అని అంటే అక్కడ ఉన్న వారందరూ కూడా దేవుని గ్రహించాలి. ఆ యెరూషలేములో ఉన్న దేవుని సంఘము క్రీస్తు సంఘముతో ఐక్యం కావాలని మనం ప్రార్థన చేయాలి. Israel was entrusted by God with the job of preparing the way for the first coming of Jesus Christ, but the church is entrusted with the job of preparing the way for the second coming of Jesus Christ. మొదటి రాకడ కోసం ఇశ్రాయేలు వారందరూ కూడా సంఘమంతా కూడా దేవుని ఎడల సిద్ధపడ్డారు. మొదటి రాకడికి సిద్ధంగా ఉన్నారు. కానీ రెండవ రాకడికి వాళ్ళు గ్రహించలేకపోతున్నారు, సిద్ధపాటులోనికి రాలేకపోతా ఉన్నారు అనే సంగతి మనం తెలుసుకోవాలి. When the Son of God won't come as a little baby, but when the Son of God will come as the King of Kings and the Lord of Lords. మొట్టమొదటిగా ఆయన మనుష్య కుమారుడిగా చిన్న కుమారుడిగా వచ్చాడు, కానీ రెండవసారి రాజుల రాజుగా ప్రభుగా రాబోతా ఉన్నాడు. So the devil doesn't want the Great Commission to be fulfilled. ఇదే లోకమంతా కూడా గొప్ప ఆజ్ఞ అనేది దేవుడిచ్చిన గొప్ప ప్రణాళిక అనేది సంపూర్ణం కావడానికి ఒప్పుకోని వారిగా ఉంటున్నారు. He doesn't want every tribe or language to be reached with the gospel. అయితే కొంతమంది
అనేకమైన జనాలు లేకపోతే వేరే వేరే జాతుల వారు దేవుని ఒప్పుకోవడం అనేది కొంతమందికి ఇష్టం ఉండదు. And I fully believe that a key country for the fulfillment of the Great Commission is Christian revival has to take place in India. గమనించండి, నేనేం నమ్ముతున్నాను అనంటే క్రైస్తవ దేశముగా దేవుని యొక్క గొప్ప ఆజ్ఞ సంపూర్ణంగా నెరవేరడానికి ఏ దేశం సిద్ధంగా ఉంది అనంటే భారతదేశం అని నేను నమ్ముతున్నాను. We need strong churches and strong, powerful ministries for every part of India. భారతదేశంలో ప్రతి చోట ఒక బలమైన సంఘాలు కలగాలి, బలమైన పరిచర్య కలగాలి, బలమైన సేవకులు కూడా నిలబడాలి. So we know that we have a lot of work to do, and so I'm very thankful that you're a part of this work. God bless all of your ministries. నేను సంతోషపడతా ఉన్నాను, మీరందరూ కూడా ఈ పనిలో ఉన్నవారు. దేవుడు మిమ్మల్ని మీ పరిచయం దీవించునుగా. You are very important to the body of Christ, so continue to be faithful to God and continue to press into God. మీరందరూ కూడా చాలా ప్రాముఖ్యమైన వారు. దేవుని యేసుక్రీస్తు శరీరం మందు మీరు ముఖ్యమైన వారు. మీరు ప్రార్థన చేయండి, దేశం కోసం, మీకోసం, పరిచర్యల కోసం కూడా ప్రార్థన చేయండి. Now Jesus Christ spoke a special blessing upon Peter because Peter acknowledges Jesus as the Messiah, the Son of God. పేతురు మీద దేవుడు ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదాలు పలికాడు. ఎలాగనంటే పేతురు గ్రహించాడు, యేసుక్రీస్తే ఆయన రాబోయే మెస్సీయని గ్రహించినప్పుడు ఆయన మీద ప్రత్యేకమైన ఆశీర్వాదాలు పలికినట్టుగా మనం చూస్తున్నాం. We are now 2000 years later, but that same blessing of Jesus Christ be upon you because of you acknowledging who Christ is. 2000 సంవత్సరాల తర్వాత ఏ ఆశీర్వాదాలైతే యేసు ప్రభువు పేతురు మీద పలికాడో ఇప్పుడు ఆశీర్వాదాలు మీ మీద పలుకుతున్నాడు. ఎందుకోసం అంటే మీరు కూడా యేసుక్రీస్తు ఏమై ఉన్నాడో మీరు తెలుసుకున్నారు కాబట్టి. Peter means rock, but really all of us need to be like a rock, need to be strong in God. పేతురు అనే మాటకు ఆయన రాయి అని అర్థం. అయితే ఇక్కడ మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే మనమందరం కూడా ఆ రాయి లాగా బలమైన వారంగా, మనము స్థిరమైన వారంగా ఉండాలి. But the true rock is Jesus Christ himself, the revelation of him being the Messiah, the Son of God. నిజమైన రాయి ఎవరనంటే యేసు ప్రభువే, ఆయన రాబోయే మెస్సయ్య, దేవుని కుమారుడు అని అర్థం. Jesus Christ is called the chief cornerstone of the church. యేసుక్రీస్తు సంఘమునకు మూలరాయిగా పిలువబడ్డాడు. But then God uses people, and all of us are to be the living stones. దేవుడు తన ప్రజలందరినీ కూడా వాడుకుంటారు. మనం కూడా సజీవమైన రాళ్ళం అని చెప్పి పిలువబడ్డాం. So just as Peter was such a key person for building the church of Jesus, each of us needs to be a key person for the building of the church of Jesus Christ. పేతురు చాలా ప్రాముఖ్యమైన వ్యక్తిగా, ఒక మూల వ్యక్తిగా సంఘమును స్థాపించడానికి పేతురును దేవుడు నిలబెట్టుకున్నాడు. అలాగే మనల్ని కూడా ఒక ముఖ్యమైన వ్యక్తులముగా, ఒక మూల వ్యక్తులముగా దేవుడు సంఘాన్ని మన ద్వారా కూడా ఆయన నిలబెట్టుకుంటున్నాడు. కాబట్టి మనం అందరం కూడా చాలా ప్రాముఖ్యమైన వారం. But it is Jesus' church. Jesus is Lord. We are just his servants. యేసుక్రీస్తు మనకు ప్రభు, మనం ఆయనకి దాసులము, సేవకులం అనే విషయాన్ని మనం గ్రహించగలిగాలి. Jesus says, I will build my church. It belongs to Jesus. యేసు ప్రభు ఏమన్నాడంటే, నేను నా సంఘాన్ని నిర్మిస్తాను, ఇది నాకు సంబంధించిన సంఘము అని అన్నాడు. But we have to work in partnership with Jesus as Jesus is building his church here on earth. ఈ లోకంలో మనము ఆయనతో సాటి పనివారంగా, ఆయనతో కలిసి సంఘాన్ని స్థాపించేవారంగా, సంఘాన్ని కట్టేవారంగా మనం పనిచేయాలి. And the greatest work of God, the most important work in this world, is the building of the church. ఇక్కడ చాలా గొప్ప పని ఏంటి అంటే, ఒక నీతి అయిన న్యాయమైన పని ఏంటంటే దేవుని యొక్క ఉన్నతమైన సంఘాన్ని కట్టడమే దేవుని యొక్క ఉన్నతమైన పని. And the church is made of people who believe that Jesus is the Messiah, the Son of God.
ఈ సంఘం అంటే ప్రజలతో కూడుకున్నది. ఈ ప్రజలందరూ గూడా యేసుక్రీస్తును విశ్వసించి, ఆయన రక్షకుడని, మెస్సయ అని నమ్మడమే దేవుని సంఘం. So, first of all, people have to come out of darkness into the light by hearing the gospel and acknowledging Jesus Christ as the promised Savior. మొట్టమొదటిగా చీకట్లో ఉన్న ప్రజలు వెలుగులోనికి రావాలి. వెలుగులందు ఉండాలి. యేసుక్రీస్తును నమ్మాలి. ఆయన వాగ్దానము చేయబడిన కుమారుడని, ఆయన రక్షకుడని, ఆయనని విశ్వసించిన వారిగా ఉండాలి. That salvation doesn't come from India or Saudi Arabia or America, but God raised up Israel to bring forth the promised Savior. రక్షణ అనేది ఎక్కడి నుండో రాదు. వేరే దేశాల్లో సౌదీ అరేబియా లేకపోతే సౌత్ అమెరికా ఎక్కడి నుండో రాదు గాని ఇజ్రాయిలు దేశము నుండి యేసుక్రీస్తు ఆ దేశములో నుండి వచ్చాడు కాబట్టి, అక్కడ ఆయన జన్మించాడు కాబట్టి, అక్కడ నుండి యేసు ప్రభు దగ్గర నుండి రక్షణ వస్తుందని మనం నమ్మాలి. And in many ways, the nations of the world have often hated Israel, and no matter whether Israel has done right or wrong, Jesus Christ is the King of the Jews. అయితే అనేకమైన దేశాలు ఇజ్రాయిలును వ్యతిరేకిస్తా ఉన్నాయి. అది ఏది ఏమైనా మనకు సంబంధం లేని విషయం గాని, రాజుల రాజు అయిన ప్రభువైన యేసుక్రీస్తు మాత్రం ఇశ్రాయేలులతో పాటు సర్వలోకానికి రాజై ఉన్నాడు. And Israel will still be significant for the second coming of Jesus Christ, because Jesus will return to the Mount of Olives, which is just beside the old city of Jerusalem. గమనించండి, నేటి కూడా యెరూషలేము, ఇశ్రాయేలు ఏ విధమైన సాదృశ్యంగా ఉన్నారంటే, రెండవసారి ప్రభు రావడం కూడా ఆ పట్టణంలో ఉన్న సీనాయి పర్వతం మీదకి ఆయన రాబోతా ఉంది కాబట్టి, ఆ పట్టణాలు అన్ని కూడా యెరూషలేము అంతా కూడా, ఇజ్రాయెల్ అంతా కూడా ఒక సాదృశ్యమైన స్థితిగా ఉంటా ఉన్నాయి. But no matter what Israel's sins have been, we have to clean up and deal with the sins in the church and make sure that the church fulfills God's plan. అయితే దేవుని బిడ్డలారా, ఇజ్రాయేలు ఎలాంటి పాపం చేసిందని మనకు అవసరం లేదు కానీ, సంఘములో మన సంఘస్థులు పాపం చేస్తున్నప్పుడు ఆ పాపము ఇక చేయకుండా ఉండడానికి వారితో మనం కలిసి దేవుని ప్రకటిస్తూ వారిని రక్షణలోనికి, నీతిలోనికి నడిపించే వారంగా, ఇక పాపము చేయని వారుగా ఉండేలాగా వారిని ప్రేరేపించి నడిపించాలి. And the job of the church is to preach the gospel to all nations, all tribes, everywhere. మన యొక్క సువార్త పని ఏంటంటే, మన సొంత దేశానికి, మన సొంత ప్రజలకి, మన సొంత తెగ వారికి సువార్త ప్రకటించడమే. So we are working in partnership with Jesus Christ as Jesus is building his church. మనమందరం కూడా యేసుక్రీస్తుతో సహపనివారంగా, ఆయన తోటి పనివారంగా పనిచేస్తున్నాము, సువార్త పరిచర్య చేస్తూ సంఘాన్ని కట్టడానికి. And then we have an awesome promise from God that the gates of Hades, that's the gates of hell, will not overcome it. చాలా గొప్ప వాగ్దానం దేవుడు మనకి ఏం చేశాడంటే, మన ఎదుట నరకపు పాతాళపు ద్వారాలు నిలవనేరని వాగ్దానం చేశాడు. The gates of hell speak to me of the forces of Satan that are against the church. నేనేమంటానంటే, ఈ పరలోక పాతాళపు ద్వారాలు అనంటే సంఘానికి వ్యతిరేకంగా ఉంటున్న దురాత్మ శక్తులు, అవి మన ఎదుట నిలవనేరవని నేను అంటున్నాను. And over the last 2000 years, the devil has sought to attack the church. గతించిన 2000 సంవత్సరాలుగా అపవాది అయిన సాతానుగాడు సంఘం మీద దాడి చేస్తూనే ఉన్నాడు. But we have the promise, the great promise of Jesus Christ, a promise of victory over the forces of the devil. మనకందరికీ కూడా దేవుడు ఇచ్చిన గొప్ప వాగ్దానం ఉంది. ఏంటంటే, సాతాను శక్తుల మీద మనకు విజయాన్ని ఇచ్చాడనే వాగ్దానం ఉన్నది. And we have to continue to proclaim that victory over India. మనము ఆ యొక్క విజయాన్ని నిరంతరము మనము ప్రకటించే వారంగా, భారతదేశం ఆ విజయాన్ని ప్రకటించే వారంగా ఉండాలి. No matter what the devil does to try and hinder or hold back the preaching of the gospel, we proclaim that Jesus Christ is mighty in India.
గమనించండి, అపవాది ఎన్ని ఆటంకాలు చేసినా, పరిచర్యకు సువార్త పరిచర్యకి ఎన్ని రకాల అడ్డులు తీసుకొనొచ్చినా, దాన్ని మనం సమస్యగా తీసుకోకుండా, శక్తి కలిగిన యేసు క్రీస్తు మన పక్షంగా ఉన్నాడని, ఆయన మనకు తోడుగా ఉండి నడిపిస్తున్నాడు అని చెప్పి గ్రహించి, మనము పరిచర్య చేస్తూ, పని చేస్తూ, సువార్త ప్రకటిస్తూ వెళ్ళాలి. We proclaim that Jesus is Lord of India and Jesus is the Savior of India. మేమొకటే ప్రకటిస్తున్నాం. యేసు క్రీస్తు భారతదేశానికి ప్రభువుగా ఉన్నాడు. భారతదేశానికి రక్షకుడుగా ఉన్నాడని ప్రకటిస్తున్నాం. Now, my last missions trip to India was to Chennai, and I just came back in December. అయితే నా గతించినసారి నేను మిషనరీ ప్రయాణానికి వచ్చినప్పుడు చెన్నైకి వచ్చాను. అక్కడి నుండి మరలా తిరిగి మా దేశానికి రావడం జరిగింది. And I went to a couple of places where they had memorials to the Apostle Thomas. అపోస్తుడైన థామస్ గారి దగ్గరికి వెళ్ళగలిగాను. ఇంకొన్ని ప్రాంతాలకు వెళ్ళగాను. అపోస్తుడైన థామస్ గారు, తోమా గారు ఆయా జ్ఞాపకాలుగా ఎక్కడైతే ఉన్నాడో ఆ ప్రాంతాలు కూడా నేను దర్శించాను. Now, I don't know if that was the real place where he was buried or not. I don't know. But what I did get was great inspiration from the lives of the apostles who went forth into all the world to preach the gospel. నిజంగా తోమ గారు అక్కడ పాతి పెట్టబడలేదు నాకు తెలియదు కానీ, అంటే వారి ద్వారా ఒక గొప్ప ప్రోత్సాహాన్ని, అంటే గొప్ప అపోస్తులను వారు దర్శించిన స్థలాలు చూడడం వల్ల ఒక గొప్ప ప్రోత్సాహాన్ని నేను పొందుకోగలిగాను. Yes, Jesus Christ is the cornerstone of the church, but then we are also built upon the apostles and prophets. యేసు క్రీస్తు సంగమునకు మూలరాయిగా ఉన్నప్పుడు అపోస్తుల యొక్క గొప్ప పునాది మీద, లేకపోతే అపోస్తుల సిద్ధాంతమైన పునాది మీద మనం కట్టబడిన వారంగా ఉండాలి. And I thank God for those who have laid down their lives for the gospel to go forth through India. నేను చాలా కృతజ్ఞత కలిగి ఉన్నాను. అనేక మంది భారతదేశానికి సువార్తను తీసుకొని రావడానికి అనేక మంది గొప్ప సేవకులు ప్రాణం పెట్టిన వారు ఉన్నారు. వారి కోసము నేను దేవునికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. And we continue to stand on the promise that the gates of Hades will not overcome the Church of India. మనం ఒకటే దేవుడిచ్చిన వాగ్దానం మీద స్థిరపడి నిలిచి ఉండాలి. ఏంటి అని అంటే, పాతాళ లోకపు ద్వారాలు నిలవనేరవన్నాడు కాబట్టి మనము నిశ్చయంగా నిలిచి ఉండాలి. ఆయన ఇచ్చిన వాగ్దానం మీద నిలబడి ఉండాలి మనం. That the church in India will be a growing church and it will continue to grow. భారతదేశంలో ఉన్న సంఘము నిరంతరం ఎదుగుతున్న సంఘము ఎదుగుతూనే ఉంటుంది. And Jesus does this by continuing to raise up powerful servants for his kingdom. దేవుని రాజ్యం కోసం యేసు ప్రభుల వారు శక్తివంతమైన దైవ సేవకులు నిలబెట్టుకుంటా ఉన్నాడు. That we will continue to bind the works of the devil and to loose forth the works of the kingdom of God. దేవుని యొక్క రాజ్యం యొక్క పని జరగడానికి మనము ఎల్లప్పుడూ కూడా అపవాది యొక్క అంధకార శక్తులను బంధిస్తూనే ఉండాలి. That we are working in partnership with Jesus. మనము యేసుక్రీస్తుతో కలిసి తోటి పనివారంగా, ఆ భాగస్వామ్యం కలిగిన వారంగా ఉండాలి. So I was blessed that God gave me a burden for preaching to Indians. So I'll just tell you a few stories about that. దేవుడు నాకు భారతదేశానికి పరిచయం చేయడానికి కూడా భారం పెట్టాడు. అలాంటి భారాన్ని కొన్ని పరిస్థితులు మీతో పంచుకుంటాను. And then after that, I'll have a prayer for blessing upon your ministries. ఆ తర్వాత మీ పరిచయం మీద దేవుని ఆశీర్వాదాలు ఉండేలాగా ప్రార్థన చేస్తాం. There were two things that helped me to have a burden for preaching the gospel to Indians. రెండు కారణాలు ఉన్నాయి చాలా భారం కలిగి భారతదేశానికి నేను పరిచయం చేయడానికి, ప్రసంగం చేయడానికి. One was a movie or a documentary, and it was about Westerners who were going to India to follow certain Hindu gurus. చాలా ప్రధానంగా నన్ను ఇటు మరలించిన కారణాలు ఏంటి, ఒక డాక్యుమెంటరీ చేశారు. ఆ యొక్క సినిమా లాగా ఒక డాక్యుమెంటరీ ఏంటి అంటే, చాలా మంది పాశ్చాత్యం నుండి దేశం నుండి వచ్చి భారతదేశానికి వచ్చి హిందూయిజాన్ని లేకపోతే ఈ అన్య మతాన్ని స్వీకరించడానికి వస్తున్నారు. అది
అది చూడడం ద్వారా నేను ఈ దేశానికి భారతదేశానికి రావాలి, పరిచర్య చేయాలని దేవుడి యొక్క బలమైన ప్రేరణ నాలో కలిగింది. I was so sad that people from my own culture or background have drifted so far away from God that they have lost sight of our wonderful Christian heritage. నేను బాధ కలిగిన విషయం ఏంటంటే, నా సొంత ప్రజలే, నా సొంత దేశవాసులే వాళ్ళు మూర్ఖంగా చీకటి వైపు వెళ్తా ఉన్నారు. చీకటిలోనికి వెళ్ళిపోతున్నారు. సో, ఆ యొక్క పరిస్థితిని చూసినప్పుడు నా హృదయము బాగా బాధకు గురైంది. కలిచివేసింది నన్ను. It's even like my country of New Zealand is like a backslidden Christian country, but we had a heritage of amazing missionaries that helped this country to turn to Jesus. నా సొంత దేశమైన న్యూజిలాండ్ గూడా చాలా గొప్ప ఒక వారసత్వాన్ని, క్రైస్తవ వారసత్వాన్ని కలిగి ఉన్నాం. అనేక మంది మిషనరీలు ఇక్కడికొచ్చారు. గొప్ప పరిచర్య చేశారు. So it just shows what a battle there is to reach every generation, that the devil's not sleeping and the church cannot sleep. గమనించండి, ప్రతి జనాంగాన్ని చేరుకోవడానికి, ప్రతి ప్రజలను చేరుకోవడానికి గొప్ప యుద్ధం జరుగుతుంది. ఎందుకోసమంటే అపవాది విశ్రమించకుండా నిద్రించడం లేదు. అలాగే దేవుని బిడ్డలుగా మనం కూడా విశ్రమించకూడదు, నిద్రించకూడదు. నిరంతరం పోరాడుతూనే ఉండాలి. Then around that time I was given a book about Sadhu Sundar Singh, his conversion and his missionary work. ఈ కాలంలో నేను సాధు సుందర్ సింగ్ గారి పరిచర్యను, ఆయన యొక్క సాక్ష్యాన్ని నేను చదివాను. ఎలాగ దేవుని వైపు వచ్చాడనే సంగతి. And he traveled to quite a few of the European countries, even though I know his main missionary work was into Tibet. గమనించండి, ఆయన కొన్ని యూరప్ దేశాలకు వచ్చాడు. ప్రప్రథమంగా టిబెట్ ఆ నగరంలో ఆయన పరిచర్య కూడా అక్కడ ఉంది. And throughout India. And I was greatly inspired by how he was able to present the gospel almost like in a Indian kind of cultural way. గమనించండి, ఆయన అన్ని దేశాలు తిరిగిన, అంత పరిచర్య చేసినా కూడా ఆయన వస్త్రధారణ కేవలం భారతదేశ సాంప్రదాయ పరంగానే ఉంటూ ఆయన పరిచర్య చేయడం చాలా అద్భుతం. So we still need today people who are fully sold out for reaching Indians with the gospel. మనించండి, నేటి కూడా ప్రజలు చాలా మంది ఎలాగున్నారని అంటే, భారతదేశాన్ని చేరుకోవడానికి, భారతదేశంలో పరిచర్య చేయడానికి కొంతమంది కూడా ఉంటున్నారనే సంగతి గమనించాలి. And really I want to pray for a fresh anointing of the Holy Spirit to anoint your ministry and for you to have perseverance in the work that God wants you to do. నేను కూడా మీ గురించి ప్రార్థన చేస్తాను. దేవుడు ఈ ఉదయకాల సమయంలో మీ మీద ఒక తాజా అభిషేకాన్ని దేవుడు విడుదల చేయాలి. ఒక బలమైన పరిచర్య మీరు మీ ప్రాంతంలో మీరు చేయాలన్న ఆ అభిషేకం విడుదల కావడానికి నేను మీ గురించి ప్రార్థన చేస్తాను. But we are building our lives on the foundation that Jesus is the Messiah, the one and only true Son of God. మనం ఎలాంటి పునాది మీద కట్టబడుతున్నామంటే, యేసుక్రీస్తు మాత్రమే దేవుడని, ఆయన మాత్రమే దేవుని ఏకైక కుమారుడని, ఆయన రక్షకుడనే పునాది మీద మనం కట్టబడాలి. And for your ministries, you are building the church in partnership with Jesus. మన యొక్క పరిచర్యలు ఎలాగుండాలి అనంటే, దేవుని సంతోషపరిచే వారంగా, ఆయనతో ఒక భాగస్వామ్యం కలిగిన వారంగా ఉండాలి. It's Jesus' church and yet he works through us. యేసుక్రీస్తు ఆయన పరిచర్య సంఘములో మన ద్వారా జరుగుతా ఉంటుంది. Jesus loves his church. యేసుక్రీస్తు తన సంఘాన్ని ప్రేమిస్తున్నాడు. Jesus has a special love for every person who believes in him. ఆయన యందు విశ్వాసం ఉంచు ప్రతి ఒక్కరి కోసం చాలా వ్యక్తిగతంగా ఆయన వారిని ప్రేమించేవాడుగా ఉంటున్నాడు. And one thing about prayer, intercessory prayer, where we battle against the forces of darkness, but we have to uphold the victory of Jesus. మనము ఎప్పుడైనా విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నప్పుడు మనము యేసయ్య యొక్క విజయాన్ని మనం ఎత్తిపడుతూ, దేవుడిచ్చిన విజయాన్ని ఎత్తిపడుతూ మనం ప్రార్థన చేయాలి. And particularly upholding the victory when it seems like the devil is doing things to hinder the church, but we proclaim that the gates of Hades will not overcome it.
చాలా ప్రత్యేకంగా యేసయ్య విజయాన్ని మనం ఎత్తిపడుతూ ప్రార్థన చేయాలి. ఎందుకోసమంటే ఆయన మనకిచ్చిన వాగ్దానం ఏంటంటే పాతాళపు ద్వారాలు నిలవని వాగ్దానం చేశాడు కాబట్టి ఆయన విజయాన్ని ఎత్తిపడుతూ మనము ప్రార్థన చేయగలిగిన వారంగా ఉండాలి. Let's pray.